ఎలా నువ్వు కప్పలు చెప్తావు నన్ను తీసుకొస్తారా చెప్పి చెప్తా కప్పలు తింద కృష్ణుడు కృష్ణ పరందామా వస్తావా మాట్లాడవయ్యా మాట్లాడటం లేదేంటి ఆగండి నేను మాట్లాడిస్తా కదా ఓ కృష్ణ పరందామా మీ రెండో ఆడొస్తుందరు వీటిని సీతమ్మడు లింగాలు అంటారండి. ఆడవాళ్ళు కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కట్టాలన్నీ తీరిపోతాయంటే తిరగండి మళ్ళంటనే గోపాలకృష్ణ ఎక్కడ గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఎంత అదకాలి కోసం పద పద అయ్యో ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాం కదా నన్ను వదిలేసి ఒక్కడే వచ్చేసావేంటి పాడూరు పడవ పోటీకి ఈ రేవు కొట్టుకొచ్చేసింది వస్తుంది వస్తుంది అమ్మ తల్లులారా పెట్టిన దండాలు చాలమ్మా దేవుడు పారిపోతాడు వెళ్ళండి మేము సొంత విషయాలు మాట్లాడుకోవాలి వెళ్ళండి ఇదిగో ఇప్పుడు నువ్వు నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలి కూర్చో సింగర్ బుచ్చి అప్పల తల్లి ముందు ఎదురు బుదురుగా ఎవరు మాట్లాడుకోకూడదు. కళ్ళు మూసుకుని అన్ని ఆవిడకి చెప్పుకోవాలి. ఆవిడ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పు. కళ్ళు మూసుకుని చెప్పుకో. నువ్వు కళ్ళు మూసుకో దండ పెట్టుకో. అమ్మా అమ్మోయ్ కప్పల తల్లి నీ సాక్షిగా చెప్తున్నాను నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. ఏడి అటు తీసుకెళ్ళండి రంగులన్న గారు ఉన్నాయండి మిమ్మల్ని తీసుకురమ్మనండి రండి 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 అంతా కృష్ణలీల. ఈ కప్ప గురించి మీకు తెలుసా? ఊరి కొత్త కదా నేను చెప్తాను వినండి. ఒకప్పుడు అనగనగనగనగా అప్పుడండి ఈ ఊళ్ళో అసలు వర్షాలే లేవండి. మనుషులంతా కరువు వచ్చి చచ్చిపోయారండి. ఆవులు కూడా చచ్చిపోయాయి. అప్పుడు మిగతా వాళ్ళు విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటే అప్పుడు ఆ విష్ణుమూర్తి కప్ప రూపంలో వచ్చి ఆ చెరువుని చూడండి తామరాకు చెరువులో బెక్కబెక్క 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 నడిచాడండి. అప్పుడు బోరున వర్షం కురిసిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు కరువే లేదండి. ఆ కప్పే ఈ కప్ప ఇదే కప్పలు తీర్థం. ఏమండి ఈ రాయండి కోరికలు రాయండి. ఈ రాయి మీద మనం రెండు చేతులు పెట్టి మన మనసులో ఉన్నది కోరుకుంటే చేతులు రెండు అలా ముందుకు జరుగుతాయి. అలా జరిగాయనుకోండి మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఏమండి మీకేమైనా కోరికలున్నాయా? ఉన్నాయి పెట్టండి నేను పెడతానుగా. నా పక్క నుండి నన్ను ఎప్పుడు నవ్వించే మనిషి నాకు దగ్గరవుతాడా? నా చేతిలో జరగచ్చాయి. వస్తానండి మా చుమ్మాలు వెతుక్కోవాలి. నాతో చెప్పకుండా ఎందుకు తీర్థానికి వెళ్ళారు? అనాథల్లా నా పరువేం కావాలి? నాతో చెప్తే ఒక్క మనిషి కూడా లేకుండా మొత్తం తీర్థాన్ని ఖాళీ చేసి పంపేవాడిని. ఊర్లో మనుషుల్ని ఖాళీ చేస్తే అది ఊరవుదు అడవవుతుందని చెప్పు మావయ్య. ఏంటి సీతమ్మూరు గడ్డిపోసి అడ్డం పెట్టుకుని మాట్లాడినట్టు ఎప్పుడు అతనితోనే మాట్లాడతావు? నేనేమైనా ఎదవనుకున్నావా? అబ్బా ఊరుకోండి. అసలు మీ పరువు కాపాడడం కోసం అమ్మాయిని తీర్థాన్ని పంపించవలసి వచ్చింది. ఏమో ఎవరో మీ ఫ్రెండ్ అంట సరాసరి లోపలికి వచ్చి అమ్మాయి పక్కన కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటని 1,99 ప్రశ్నలు వేసాడండి. మనిషి చూసే కొంచెం త్వరగా ఉన్నాడండి. చూడటానికి నల్లగా ఉంటాడా? కళ్ళు పెద్దగా ఉంటాయి, ముక్కు వంకరగా ఉంటుంది. జెడ్పీ చైర్మన్ పేరు సుబ్రాజన్ చెప్పాడా? సుబ్రాజన్ చెప్పాడండి. వాడు మంచోడు కాదు. అలా కనిపిస్తున్నాడు. వాడు ఎందుకు రానిచ్చావు? ఈ ఫ్రెండ్ అని చెప్తే ఏం చెప్పమంటారండి? సమయానికి ఆ టెస్టే రాబట్టి తీర్థంతోనేమో అమ్మాయిని వాడితో పంపించి గండం దాటించాను. ఏమండోయ్ వాడు వెళ్తూ వెళ్తూ అమ్మాయికి ఫోన్ కూడా చేస్తానన్నాడండి. చేస్తాడు. ఇంకోసారి వస్తే తలుపులేసేయండి. లెవెల్ దాటారు బుక్ అయిపోతారు. వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అమ్మయ్య మావయ్య ఆ సుబ్బరాజు ఎవరు? ఎవరు ఇక్కడికి రాలేదే? తురిపెట్టరావుడు. అలాగే సుబ్బరాజు కూడాను. ఆ కృష్ణ అన్నట్టు అర్థం వేసుకోవడానికి అబద్ధం మనుషులు బాగా ఉపయోగపడతారమ్మా.
ఏమండి ఇటువంటి నేను దంచుతాను. ఏమండి ఏమిటమ్మా రావులమ్మా అని పిలు. నేను మిమ్మల్ని ఏమండి అనే పిలుస్తాను. ఇటువంటి సాయంగా నేను దంచుతాను. అయ్యో వద్దమ్మా. మరి నేను దంచడం నేర్చుకోవద్దా? దంచటం నేర్చుకోవడం కాదులే అమ్మా, ఎట్టయి మీద ఎట్టంతా వాళ్ళ అమ్మ మీద చూపెడుతుంది. అమ్మా మెలికలు తిరిగినట్టే ఉండిపోగలవు. ఇదిగో ఎక్కువ మాట్లాడావంటే సాయంకాలం కూలికొచ్చేస్తా. దంచు దంచు. ఇటువంటి నేను దంచుతాను. ఏమిటి వాళ్ళ మీద కసుకుంటున్నావు? అమ్మా అదే అమ్మా రావులమ్మ గారికి కళ్ళు తిరుగుతున్నాయటమ్మా. 2 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవట్లేదు. ఏ రావులమ్మా? అబ్బే అదే లేదమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు. అయినా చెట్టంత కొడుకుని పెట్టుకుని నీకు కష్టమేమిటి చెప్పు. అలా చెప్పండి బాబు, చెప్పలేక చచ్చిపోతున్నాను. తలెత్తుకుని తిరగలేకపోతున్నాను అనుకోండి. ఏమన్నా అంటే పొలం విడిపించడానికి కష్టపడుతున్నాను అంటది. ఈయన ఆరోగ్యం చెడిపోయినాక నాకెందుకండి ఆ పొలం చెప్పండి. ఏమైనా సరే ఆ పొలం నా చేతి మీదుగా నీకు ఇవ్వాలి. అంతవరకు నేను కష్టపడాల్సిందే. పట్టుకోరా. ఇదండి వరస ఇలా చంపేస్తుందండి. ఏ రాకిష్టయ్య, మా అన్నయ్య ఇంట్లో అంతా బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరేం కంగారు పడమాకండి, త్వరలో అందరూ కలిసిపోతారా? ఏమో. ఎవరి కష్టాలు వాళ్ళని. అబ్బా నువ్వు ముందు అన్నం తినమ్మా, పోటీ నేను వేస్తాగానే ఇవ్వు. ఏమైనా గురింకా మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. తిరిగితే నేను రోజు నీ పడవ ఎక్కుతున్నాను కదా. ఎక్కితే మొన్న పడవ కూడా నడిపాను కదా. నడిపితే రేపు పుట్టినరోజు కదా. అయితే నాకు చీర కొని పెట్టవా? చీర ఇదిగో రేపు గనక నువ్వు గనక చీర గనక తేకపోతే అసలు నేను బట్టలే వేసుకో. ఇదంతా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అసహ్యం వేస్తుంది. ఇలాంటి బతుకు బతకూడదు. అమ్మా రాధా, అమ్మా రాధా ఆగమ్మా, నా మాటేనమ్మా. అమ్మా రాధా, అమ్మా కనుగొంటి తుమ్మెదా సిరుకు సల వంటి సిరునవ్వు తుమ్మెదా ఇనుకొంటి తుమ్మెదా చెరుకు తొనకంటి పలుకింటి తుమ్మెదా. ఓ సబాష్ కనుగొంటి తుమ్మెదా సిరుకు సల వంటి సిరునవ్వు తుమ్మెదా ఇనుకొంటి తుమ్మెదా చెరుకు తొనకంటి పలుకింటి తుమ్మెదా. తోటలో కుమ్మీదలు పూల కొమ్మలన్నీ దిగి పువ్వులాది నీ చుట్టూతా కమ్ముకుంటవే. ఏటిలో మీనాలన్నీ చేప కళ్ళ సొంతే చూసి పట్టలేని ఈసే పుట్టి సింహమోదవే. మొదటి బొట్టు చూస్తే మొదటి పొద్దు కాంతి, మొలకనవ్వు చూస్తే చెన్నెలంత శాంతి. రేపు మాపు రెండు నీరు పూరేక అయితే ఎత్తోలేనమ్మ ఇది కలయో నిజము అంటే. కనుగొంటి తుమ్మెదా సినుకు సరవంటి సిరునవ్వు తుమ్మెదా ఇనుకొంటి తుమ్మెదా చెరుకు తొనకంటి పలుకింటి తుమ్మెదా. కనుగొంటి తుమ్మెదా. పాలుగారు పాలయార అమ్మోరికి అన్నిటా నీ పోలికే పుట్టు పెట్టనా. కంచిలో కామాక్షిని సీతని మాలచ్చిని ఆనవారు చెప్పాలంటే నిన్ను చూపనా. కొండపల్లి బొమ్మ బొండు మల్లె కొమ్మ ఎంత మంచిదమ్మా నిన్ను కన్న జన్మ.
గుండె నిండదమ్మ ఈ రెండే కళ్ళు ఉంటే చింతే ఉండదమ్మ కళ్ళారా చూస్తూ ఉంటే కనుగొంటి కనుగొంటి తుమ్మెదా చెరుకు సరవంటి చిరునవ్వు తుమ్మెదా ఇనుకొంటి తుమ్మెదా చెరుకు తునకంటి పలుకింది తుమ్మెదా కృష్ణయ్య, క్రితం జన్మలో నువ్వు నాకు రుణపడి ఉంటావు. అందుకే చెదిరిన మనసుకు తోడయ్యావు, చచ్చేదాన్ని బతికించావు. శాస్త్రం చెప్పినట్టుంది. నేనేంటి మిమ్మల్ని బతికిస్తాం ఏంటండి? ఇలాంటి చీరలు మనకి ఎన్ని ఉంటాయండి? ఏ రోజు కొత్త చీరలు కొంటా ఉంటారు కదా, ఆ పాత చీరలు ఏం చేస్తారండి? పడేస్తారండి. అలా పడేసే చీర ఏమైనా ఉంటే నా మొహాన్ని ఒకటి బారేయండి, ఒక్కటండి. చీర నీకెందుకు చీర? ఆ వీర వెంకటలక్ష్మి వరప్రసాద్ సచివతి లేదండి, అదేనండి మన పరశురామయ్య గారి కూతురు. రేపు దాని పుట్టినరోజు అండి. నేను గనక చీర కొనిపోతే అసలు బట్టలే కట్టుకుని పంతం పట్టిందండి. దానికి మనం అంటే కొంచెం డెంకం పట్టండి, అదొక తెంగర పుచ్చింది మనకు వస్తారదా. అదొక ఇదిలేండి. దానికి చీర కొందామంటే మన దగ్గర పింగులు లేవండి. అందుకే మీ పాత చీర ఒకటి నా మొహాన్ని బారేస్తే కొన్నానని కోసేస్తానండి. అడిగేశాం, ఏమనుకుంటుందో ఏంటో. ముచ్చటగా కోరిన ఆడపిల్లకి ఇవ్వవలసింది కట్టి విడిచేసిన పాత చీర కాదు, సెలవుతో కూడిన కొత్త చీర. తీసుకెళ్ళి